హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీకు ప్రీవియస్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జరిగిన సికింద్రాబాద్ జోన్కున్న సిబిటి 1 కట్ ఆఫ్ ఎంతో చూద్దామండి. సో ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అనేది మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదండి, బట్ మీకు ఒక కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, హైయెస్ట్ ఎంత ఉండొచ్చు, జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లాగా, అంటే బ్రీఫ్గా. సో మీకు తెలుసుకొని ఉంటే బెటర్ కదా. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఈ 10 డేస్ అయినా మీరు ప్రిపరేషన్ అనేది కొంచెం ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ కట్ ఆఫ్ అనేది మీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండి. సేమ్ ఇలాగే ఉంటుందని అయితే చెప్పలేము. సో సేమ్ ఇలాగే వస్తుంది, కట్ ఆఫ్ ఇంతే ఉంటుందని అయితే చెప్పలేమండి. ఇంతకంటే పెరగచ్చు ఆర్ తగ్గచ్చు. బట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఎంత ఉంది అనే దానికి మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి, సో మోస్ట్లీ నాకు తెలిసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సికింద్రాబాద్ జోన్ ఉంటారని అనుకుంటున్నాను. సో సికింద్రాబాద్ జోన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. సో ఇంకా ఏదన్నా అదర్ జోన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో సికింద్రాబాద్ జోన్కి 2019లో ఎగ్జామ్ అనేది జరిగింది కదా, సిబిటి 1 జరిగింది కదా. సో సిబిటి 1 నుంచి సిబిటి 2కి ఎంత కట్ ఆఫ్తో క్వాలిఫై అయ్యారు అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సిబిటి 1 కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో ఇది సిబిటి 1 క్వాలిఫై అయితేనే కదండి మనం సిబిటి 2కి వెళ్తాం. సో సిబిటి 2కి వెళ్ళాలంటే మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూద్దాం. సో దీంట్లో లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 అండి. సో ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 3, లెవెల్ 2 అంటే ఏంటివో. సో మనకి క్యాస్ట్ వైజ్గా ఉంటుంది కదా కట్ ఆఫ్ అనేది కూడా. సో యూఆర్ వాళ్ళకి లెవెల్ 6లో అయితే చూడండి 79.27 అంటే 79 మార్క్స్ ఉన్నాయి. లెవెల్ 5కి 68 మార్క్స్, లెవెల్ 3కి 69 మార్క్స్, లెవెల్ 2కి 65 మార్క్స్. అంటే ఓవరాల్గా యూఆర్ఎస్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 79 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయండి. అండ్ 65 అనేది లోయెస్ట్ మార్క్స్. అది లెవెల్ ఉంటుంది చూడండి ఇక్కడ, లెవెల్ 6 ఇది లెవెల్ 2. సో దీన్ని బట్టి మీకు అనేది మార్క్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా. ఒకవేళ మీరు అన్రిజర్వ్ కేటగిరీ అయితే సో మీ ప్రిపరేషన్ అనేది ఈ రేంజ్లో ఉండాలి. ఈ రేంజ్లో ఉండడానికి ట్రై చేయండి. అంటే మ్యాక్సిమం మనకి యూఆర్ వాళ్ళైతే ఖచ్చితంగా అప్ టు 80 వరకు మీరు అటెంప్ట్ చేస్తే, అది కూడా అక్యురసీతో అటెంప్ట్ చేయాలండి. ఏదో అటెంప్ట్ చేస్తే చేశాను కాకుండా ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే క్వశ్చన్స్ అప్ టు 75, 80 అటెంప్ట్ చేస్తేనే మీరు అనేది ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఇస్తే రీచ్ అవ్వగలరు. బట్ కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్లోనే ఉంటుందని మనమైతే చెప్పలేమండి. ఇంతకంటే పెరగచ్చు ఆర్ తగ్గచ్చు. సో ఇది మీకు బ్రీఫ్ ఐడియా మాత్రమే, ఈ లెవెల్లో ఉండొచ్చు అని. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకండి. ఎస్సీ వాళ్ళకి లెవెల్ 6 అయితే 66.96 అంటే ఆల్మోస్ట్ ఆల్ 67 మార్క్స్. లెవెల్ 5కి 58 మార్క్స్, లెవెల్ 3కి 57 మార్క్స్. ఇది కూడా దగ్గర దగ్గర 58 మార్క్స్ అండి. లెవెల్ 2 వాళ్ళకి 57 మార్క్స్. సో వీళ్ళకి హైయెస్ట్ వచ్చేసి లెవెల్ 6లో, లోయెస్ట్ వచ్చేసి లెవెల్ 2. ఆల్మోస్ట్ లెవెల్ 2నే లోయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి లెవెల్ 6కి అయితే 67 అండి. చూస్తున్నారు కదా. సో ఎవరైనా సరే అండి ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఇస్తే మీరు అప్ టు 70 వరకు అక్యురసీతో అటెంప్ట్ చేస్తేనే మీరు అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అక్యురసీ కరెక్ట్గా ఇన్ని మార్క్స్ అటెంప్ట్ చేస్తేనే మీరు అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి చూస్తే 69.49, 53 మార్క్స్ అండ్ 53, 52. ఓకే, 63 మార్క్స్ ఆర్ 53, 52 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 74 మార్క్స్ ఉందండి కట్ ఆఫ్. ఆల్మోస్ట్ ఆల్ 75 మార్క్స్ వేసుకోవచ్చు మనం. సో ఓబీసీ లెవెల్ 6, లెవెల్ 5 64, లెవెల్ 3 64, లెవెల్ 2 63. చూస్తున్నారు కదా, ఇవన్నీ దగ్గరగానే ఉన్నాయి. లెవెల్ 6 ఒకటి 74 మార్క్స్కి ఉందండి. సో మీరైతే అప్ టు
75-80 మార్క్స్ అనేది అక్యురసీగా అటెంప్ట్ చేయాలి. సో మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. దట్టు మీరు రాంగ్స్ అనేవి తగ్గించుకోవాలి. రాంగ్ పెట్టడం తగ్గించుకుంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎంత మీరైతే రాంగ్స్ అనేది తక్కువ పెట్టడం వల్ల మీకు నార్మలైజేషన్లో అయితే మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. మీరు ఎక్కువ రాంగ్స్ కనుక పెడితే నార్మలైజేషన్లో మీ మార్క్స్ కూడా కొంచెం మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. సో బట్ అక్యురసీ అనేది ఎక్కువ ఉంటే నార్మలైజేషన్లో మీకు మార్క్స్ అనేవి ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లెవెల్ 6కి అయితే 70 మార్క్స్ అండి. లెవెల్ 5కి 58 మార్క్స్, లెవెల్ 3కి 56 మార్క్స్, లెవెల్ 2కి 55 మార్క్స్. ఓకేనా. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ఇలా చూసుకుంటే కనుక లెవెల్ 6లో ఎవరికి లోయెస్ట్ ఉందంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తక్కువ ఉన్నాయండి. 70 ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉందండి. ఎంత 63 మార్క్స్ మాత్రమే. లెవెల్ 5లో చూసుకుంటే మాత్రం ఎస్టీ వాళ్ళకే తక్కువ ఉంది. లెవెల్ 3లో కూడా ఎస్టీ వాళ్ళకే తక్కువ ఉంది. లెవెల్ 2లో కూడా ఎస్టీ వాళ్ళకే తక్కువ ఉందండి. ఓవరాల్గా ఎస్టీ వాళ్ళకి అనేది కొంచెం తక్కువ మార్క్స్కే ఉన్నాయి కట్ ఆఫ్ అనేది. హైయెస్ట్ ఎవరని చూసుకుంటే యూఆర్ వాళ్ళకైతే హైయెస్ట్ ఉందండి. అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు కదండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు వచ్చేసి యూఆర్ వాళ్ళకి 40, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 41, ఓబీసీ వాళ్ళకి 30. వీళ్ళకి చాలా తక్కువ ఉంటుందండి. వీళ్ళ కట్ ఆఫ్ అనేది లో లెవెల్లోనే ఉంటుంది ఖచ్చితంగా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంతకంటే కట్ ఆఫ్ ఎక్కువ అయితే ఉండదు. ఏమైనా డిఫరెన్స్ ఉంటే 2-3 మార్క్స్ ఆర్ అప్ టు 5 మార్క్స్ వరకు డిఫరెన్స్ అనేది ఉండొచ్చు, కానీ అప్ టు 5 మార్క్స్ వరకు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ అయితే కట్ ఆఫ్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇవైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ టైం సిబిటి 2019లో సిబిటి 1 రాసిన వాళ్ళు, సిబిటి ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళు సిబిటి 2కి క్వాలిఫై అవ్వడానికి వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఇది. ఓకేనా. సో ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషనే అండి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. రైల్వే అఫీషియల్ పేజ్కి వెళ్ళి మీరు కూడా చెక్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది. సో నేనైతే సికింద్రాబాద్ జోన్ వరకే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చూసాను. దాంట్లో ఏ జోన్కి కావాలన్నా అక్కడ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ని బట్టి మీకు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒక ఐడియాకి వచ్చేసి, అంటే కన్ఫర్మ్ కాదులేని ఒక ఐడియాకి వచ్చి మీ ప్రిపరేషన్ ఇంకా బాగా చేయాలన్నదే నా ఉద్దేశం. ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. సో ఈ రేంజ్లో ఉండొచ్చు మన కట్ ఆఫ్ అనేది. సో మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మెయిన్ పాయింట్స్ పట్టుకోవాలి. సో అదేనండి నా ఉద్దేశం అయితే అది. మీరు ఆ మెయిన్ పాయింట్స్ పట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది బాగా చేస్తారని నా ఉద్దేశం. సో మీరు ఈ కేటగిరీలో ఏ కేటగిరీకి చెందుతారు అండ్ ఈ లెవెల్ ఏ లెవెల్కి చెందుతారో చూసుకొని, మీరు అప్లై చేసిన లెవెల్కి చూసుకొని, దాన్ని బట్టి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఒక ఐడియాకి వచ్చేసి దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా బాగా చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే వీడియో కూడా చేసుకుందామండి. ఎవరికైనా చేయాలా వద్దో ఒకసారి కామెంట్ చేయండి. ఆర్ మీరు ఈ వీడియోకి 50 లైక్స్ కనుక చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో 50 లైక్స్ అంటే మీకు కావాలా వద్దా అనే దాని గురించేనండి ఈ 50 లైక్స్ అనేది. దానికోసమే. బట్ ఇంకేమి కాదు. లేదంటే కామెంట్ అయినా చేయండి. కామెంట్ చేయడం మీకు టైం వేస్ట్ అని 1 సెకండ్లో అయిపోతుంది కాబట్టి లైక్స్ టార్గెట్ పెట్టాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.